తీవ్రమైన అలలతో బోటు క్యాప్సైజ్ అయింది. బోటు మునిగింది. బోటు మునిగితే వీళ్ళంతా కూడా అక్కడ టెలిఫోన్లు అక్కడికి సముద్రంలోకి పడిపోవడం, నీళ్ళలోకి అవి నీళ్ళమయం కావడం, వీళ్ళంతా బోటు పైకి ఎక్కడం, బోటు మీద వీళ్ళ హృదయ విదారమైన గాథ అక్కడ స్టార్ట్. పట్టించుకునేవాడు లేడు, ఎవరూ లేరు. 10 మైళ్ళు ఈత కొడితే తప్పనిచ్చి పోటుకు రారు. బోటు ఒకవైపును చూస్తే గంటకు మునిగిపోతా ఉంది. అలాంటి పరిస్థితిలో ఘటన జరిగిన వెంటనే బోటు కింద భాగంలో ఉన్న ఒక మనిషి చనిపోవడం జరిగింది. మిగిలిన 6 మంది అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలుపెట్టారు. అది వాళ్ళ పరిస్థితి ఆ మాదిరిగా ఉంటే 2:31 గంటలో ఇంటికి వస్తానని చెప్పిన తాను గంట అయిపోయినా, 2 గంటలు అయిపోయినా, 3 గంటలు అయిపోయినా ఇంటికి రాకపోయేసరికి గురునాథ్ మళ్ళా తిరిగి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు వీళ్ళ మేనల్లుడు. కానీ ఆ పక్క నుంచి ఫోన్లకు సిగ్నల్ లేదు, ఫోన్ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనిషి బతుకున్నాడా లేదా కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి రకరకాల అధికారులకు కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. రాత్రి 10:30 గంటలకు రాత్రి 7 గంటలకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కలిసి విన్నవించినారు. 7 గంటల సమయంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరు కూడా స్పందించని పరిస్థితి అక్కడ కనపడేసరికి రాత్రి 10:30 గంటకు జానకి కలెక్టర్లకు, సిఐకి, కలెక్టర్కి, మెరైన్ సిఐకి ఇద్దరికి కూడా తాను మెసేజ్ పెట్టాడు. రాత్రి 10:30 గంటలకి పెట్టిన మెసేజ్ ఇది, జానకి పెట్టిన మెసేజ్. This is Janaki Vasupalli, so and so, 8 members of fishermen missed along with fishing boat. Request to please pursue the search operation near Gangavaram coast. Specific coordinates to saha Gangavaram ప్రాంతం నుంచి గంగవరం కోస్ట్ దగ్గర ఘటన జరిగింది అని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో గురునాథ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, ఇవన్నీ క్రోడీకరించి కలెక్టర్కు, సిఐకి, మెరైన్ సిఐకు తాను పెట్టిన మెసేజ్లు. ఇది మెరైన్ సిఐ సేమ్ అదే మెసేజ్ మళ్ళా పెట్టాడు కలెక్టర్ కాకుండా మెరైన్ సిఐకి. రిక్వెస్ట్ ఫర్ కోస్ట్ గార్డ్ సర్చ్ ఆపరేషన్, ఫ్యామిలీస్ వరీడ్, కైండ్లీ హెల్ప్ సర్. ఇవన్నీ మెసేజ్లు పెట్టిన తర్వాత మనం ఏమైనా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? విశాఖపట్నం ఇక్కడే ఉంది. విశాఖపట్నం ఇక్కడే ఉంది అని అంటే దాని అర్థం ఏంది? విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇక్కడే విశాఖపట్నంలో నేవీ ఉంది, విశాఖపట్నంలో కోస్ట్ గార్డ్ ఉన్నారు, విశాఖపట్నంలో హెలికాప్టర్లు ఉన్నాయి, విశాఖపట్నంలో కలెక్టర్లు ఉన్నారు, విశాఖపట్నంలో కమిషనర్లు ఉన్నారు, పోలీస్ కమిషనర్లు కూడా ఉన్నారు. ఇంతమంది ఇక్కడే ఉండి కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే గంట కూడా పట్టదు. ఆ గంటలోనే వీళ్ళని కాపాడుకునే పరిస్థితి వచ్చేది. చిన్న ఈత కొడుతూ చిన్న పరిస్థితి ఏమిటి అని అంటే కనీసం తెల్లవారుజామున 5 గంటలకు తెల్లవారుజామున అంటే 5వ తారీఖున 4వ తారీఖున ఘటన జరిగితే 4వ తారీఖున సుమారుగా 2:30-3 మధ్యాహ్నం పూట బోట్ క్యాప్సైజ్ అయితే అక్కడ నుంచి మరుసటి రోజు తెల్లారు జూలై 5వ తారీఖున తెల్లవారుజామున కనీసం 7 గంటల కన్నా పొద్దున్నే కనీసం మనుషులు వస్తే కోస్ట్ గార్డ్ వచ్చిందంటే కూడా
కనీసం 5-6 మంది బతికిందురు అని చెప్పి చిన్న చెప్తా ఉన్నాడు. కనీసం అంటే 5-6 మంది బతికిందురు అని చెప్పి చెప్తా ఉన్నాడు చిన్న. అంటే ఎవరు రాలా. చివరికి చిన్న ఒక చైనీస్ బోటుకు దేవుడి దయతో కనీసం చైనీస్ బోటు కనీసం చూసి తనను కనీసం పికప్ చేసుకున్నారు. తెల్లవారుజా పొద్దున 5వ తారీఖు పొద్దున 8:30 గంటలకు 5వ తారీఖున పొద్దున 8:30 గంటలకు పికప్ చేసుకుని మిగతా వాళ్ళు ఎవరు కూడా బతకలేదు. అది చిన్న పరిస్థితి. నీకు సిగ్గుందా? ఆ మాట్లాడే నైతిక హక్కు ఉందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో విపత్తు వస్తే అరగంటలో 1/2 నిమిషంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరం ఉన్నాం. ఎవరూ వెళ్ళలేదంట. ఏం కొండపల్లి శ్రీనివాసరావు గారు మా ప్రభుత్వంలో మంత్రి కాదా? 1/2 నిమిషంలో అక్కడికి వెళ్ళలేదా? రెండో రోజు ఎంక్వైరీలన్నీ తర్వాత ముందే డబ్బిద్దామని నా సహచరుడు మత్స్యకార మంత్రి కొల్లు రవీంద్రకి చెక్కులిచ్చి విశాఖపట్నం పంపించి ఫ్యామిలీస్కి పలకరించి వాళ్ళకి చేతుల్లో వచ్చి నీ కళ్ళు కనబడవా? నీ పేపర్లు నీ టీవీలో ఆ విషయాలు ఏం తెలియవు నీకు? ఇష్టం వచ్చినట్టు మాట. ఎవడూ రాలేదు, ఎవడూ పట్టించుకోలేదట. పోనీ నీ హయాంలో నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏదో జరిగిన సంఘటనకి అంశాల మీద వెళ్ళి నువ్వన్నీ పలకరిస్తే ఈరోజు మాట్లాడితే దానికి అర్థం ఉంది. నువ్వు అధికారం ఉన్నప్పుడు ఒక్కళ్ళనంటే ఒక్కళ్ళని పలకరించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నిన్ను విడిచిపెట్టం. ప్రతిదీ వాస్తవాలు చెప్తావు. నేను చెప్పింది ఈరోజు వాస్తవం అవునా కాదా? నీ హయాంలో నువ్వు ఎవరికైనా డబ్బులు ఇచ్చావా? నీ హయాంలో చనిపోతే ఎవరికైనా నువ్వు పలకరించావా? నేవీ ఉంది, కోస్ట్ గార్డ్ ఉంది, హెలికాప్టర్లు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కనీసం వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలిస్తే అక్కడ గాలిస్తారు. మనం ఫ్యామిలీస్ కడుక్కొని వాళ్ళ దారి తెలుసుకొని అన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మనం రక్షించుకోవాలి. ఇప్పటికీ కనిపించడం లేదు. ఇటువంటి సౌకుబారు విషయాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నీకొక ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు నేనే కూర్చుందాం. ఇదేదో వీధి పోరాటాలు కాదు. లేకపోతే ఫోన్లో ఆన్లైన్ రా, మధ్యలో ఒక విలేకరు పెట్టు. ఏదో రోడ్డు మీదకి వచ్చి ఛాలెంజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అభివృద్ధి గురించి చెప్పాలి. చేసినవి చెప్పుకోవడం మా ధర్మం. 2014-19 నష్టపోయాం. నువ్వు ప్రతిదీ మాట్లాడితే మేము ప్రేక్షకుల్లాగా చూసాం సమాధానం చెప్పక. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వం. ప్రతి దానికి వాస్తవాలు చెప్తాం. నువ్వు ఇవ్వనటువంటి డబ్బులు మేము ఇచ్చామా లేదా? నువ్వు డీజిల్ సబ్సిడీ ఎగ్గొట్టిస్తే మేము ఇచ్చామా లేదా? ఈరోజు చనిపోయినటువంటి వెంటనే డబ్బులు ఇస్తున్నామా లేదా? ఈరోజు నెలకి సంవత్సరానికి 20,000 చొప్పున ఈరోజు బ్యాన్ పీరియడ్కి డబ్బులు ఇచ్చామా లేదా? మళ్ళీ పడవలు, బోట్లు ఇవన్నీ పునరుద్ధరిస్తున్నామా లేదా? నువ్వేం చేసావు 5 సంవత్సరాల్లో? కేవలం 10,000 రూపాయలు తప్ప ఇంకే పని ఇచ్చావు చెప్పు. నువ్వు మేము పట్టించుకోవడం లేదని మాట్లాడితే దీనికి ఏమనాలో నాకు అర్థం కాదు. చాలా బాధ, ఆవేదన. పచ్చి అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు. 10 కిలోమీటర్లు అంటే నేను నాటికల్ మైల్స్ అంటే 10 కిలోమీటర్లు, నాటికల్ మైల్ అంటే కిలోమీటర్కి నాటికల్ మైల్కి సంబంధం తెలియకపోతే మాట్లాడితే నేను ఏమనాలి? కనీసం టీవీలో స్క్రోలింగ్ వచ్చింది కదా, మీ టీవీలో వేశారు కదా, విశాఖపట్నానికి 19 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నారని చెప్పి. 19 నాటికల్ మైల్స్ అంటే 10 కిలోమీటర్లా? చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. అంటే నోరు ఉంది కదా, ఒక టీవీ ఉంది కదా, నువ్వు పలకరింపుకి వెళ్ళినోడు ఏంటి? పలకరింపులకు మేము వెళ్ళడం లేదా? పలకరింపులు అంటే ఏంటి? సింపతి. నువ్వేంటి పలకరింపులు? దిగిన నుంచి పక్క నవ్వుకొని జేజేలు కొట్టుకొని పలకరింపులా? అంటే దీని అర్థం ఏంటి? నీ ముసుగేంటి? ఈ ముసుగులో నువ్వు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. తప్పనిసరిగా నేను ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, విఘ్నులైనటువంటి మత్స్యకార సోదరులు, సంఘాలు, ఒకసారి మీరు నేను చెప్పిన విషయాలను వినండి. గొడ్డల పార్టీ అధ్యక్షుడు చెప్పిన వినండి. ఏది వాస్తవం ఏది అవాస్తవం పని చేశాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. అన్ని రకాలుగా ఆదుకున్నాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం.
అచ్చెన్నాయుడు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. అచ్చెన్నాయుడు ప్రతి దగ్గర ముందుంటాడు. ఆ రోజు నాకు క్యాట్రాక్ట్ సర్జరీ అవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అది కూడా కనీసం ఎవరైనా చెప్పుంటారేమో, అది కూడా విమర్శలు చేస్తే దానికి అర్థం పర్థం ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను.